చంద్రబోస్ గారి లైఫ్లో నాకు తెలిసి ఎవరెవరు కీలక పాత్ర వహించారు వాళ్ళందరి గురించి సరదాగా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఫాస్ట్గానే భయ్యా. ఎస్ఎస్ రాజమౌళి గారు ఖచ్చితత్వం. ఎంఎం కీరవాణి గారు ఖచ్చితత్వంతో కూడిన అభిమానం. కె రాఘవేంద్రరావు గారు పూర్తి స్థాయి ఆప్యాయత. ఎంఎం శ్రీలేఖ గారు స్నేహం. రామ్ చరణ్ గారు ఆశ్చర్యం. జూనియర్ ఎన్టీఆర్ గారు అపారమైన ప్రతిభ. మళ్ళీ చెప్పారు. సుకుమార్ గారు అంటే భాషా గణితం. ఎందుకంటే కవిత్వం ఉంటుంది, అందులో లెక్కలు ఉన్నాయి. రెండుది విచిత్రమైన కలయిక, చాలా రేర్ కాంబినేషన్. భాషా గణితం. అల్లు అర్జున్ గారు అనంతమైన పట్టుదల. సూపర్. పట్టుదల, కార్యసాధన, దీక్ష, అంకిత భావం, ఇవన్నీ కూడా అల్లు అర్జున్ గారు. సంగీత దర్శకులకు వద్దాము. డిఎస్పి గారు నేను అంటుంటాను, స్వరాలకు మానవ రూపం అంటాను. స్వరాలకి మానవ రూపం డిఎస్పి అంటాను. సీతారామ శాస్త్రి గారు స్ఫూర్తి మంత్రం. వేటూరు సుందరరామూర్తి గారు నా దృష్టిలో మరో పోతన, అభినవ పోతన. సుచిత్ర నాకు ఆత్మ బంధువు. నాగశ్విన్ గారు మర్రి విత్తనం. అద్భుతం. బీజంలో భూజం అంటే ఏంటి భయ్య? బీజం అంటే చిన్నది, భూజం అంటే మహావృక్షం. ఓకే, భూజం. ఓకే, బీజంలో భూజం. అద్భుతంగా చెప్పారు అసలుకి. ఇళయరాజు గారు భగవంతుడు. దేవుడు కాదు, భగవంతుడు. ఎందుకంటే దేవుడికి బహువచనం ఉంది, దేవుళ్ళు అంటాం. ఏకవచనం దేవుడు, దేవుళ్ళు బహువచనం. భగవంతుడికి ఏకవచనం ఉంది, భగవంతుళ్ళు ఉండదు, భగవంతుడు ఒకడే ఉంటాడు. ఏఆర్ రెహమాన్ గారు సంగీత శాస్త్రవేత్త. సూపర్, మంచి పెడుతుంది. యువన్ శంకర్ రాజు స్వర కెరటం. శ్రీనది గారు నిజంగా అన్న అంతే. సుద్దాల అశోక్ తేజ గారు. సుద్దాల అశోక్ అన్న యుద్ధాల భాషతో ఎలుగెత్తే సుద్దాల. రామ్జోగి శాస్త్రి గారు. రామ్జో గారు ఆయన ఒక పాటల మాంత్రికుడు అనొచ్చు. ఆయన పాటల మాంత్రికుడు ఆయన. అనంత శ్రీరామ్. స్వచ్ఛమైన పదాల ఝరి. కాసర్ల శ్యామ్. పల్లె గాలి. చక్రి. సజీవమైన స్వరం. సింగర్స్లో మీకు ఇష్టమైన సింగర్స్లో నాకు ఇష్టం బాలుగారు. ఘంటసాల మాస్టర్ గారి తర్వాత బాలుగారి గురించి. బాలుగారు అంటే పాటగాడిగా, ప్రయోక్తగా, గాత్రధారణ చేసే వ్యక్తిగా, నిర్మాతగా, నటుడిగా, ఇలా 1000 రేకులుగా విస్తరించిన ప్రతిభా పద్మం. సూపర్. డాక్టర్ డి రామానాయుడు గారు అమృతహస్తం. ప్రత్యక్ష సాక్ష్యం. అంతే, అమృతహస్తం. ముప్పలేని శివ గారు దారి చూపిన దైవం. చిరంజీవి గారు చిరంజీవి అంతే. ఎందుకంటే ఆయన నిత్యం ఆయన ఎప్పుడు ఉంటారు. ఆయన కళ్ళ ముందు ఉంటారు, కలలో ఉంటారు, మనసులో ఉంటారు, తలలో ఉంటారు, తలపుల్లో ఉంటారు. ఎప్పుడు మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటారు. చాలా 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 అరుదైన మంచి వ్యక్తి చిరంజీవి గారు. ఎందుకంటే నా ఫోన్లో 2 హీరోల నెంబర్లే ఉన్నాయి. అవునా? 2. ఇంకొక అంటే అందరూ స్నేహితులే, అందరూ బాగా ఉంటారు, అందరు నాతో అంటే కలుస్తాం, వాళ్ళకి రాస్తాను. కానీ మనకు హీరోలతో అనుబంధం ఎందుకు ఉంటుంది? వెళ్ళినప్పుడు ఎప్పుడో సభల్లో కలుస్తాం, అది ఆడియో వేడుకల్లో కలుస్తాం, లేదా పాటల సందర్భంలో షూటింగ్ వెళ్తే హలో అండి కూర్చోండి, కాఫీ తాగండి, పాట బాగుందంటారు తప్ప, పరిచయం అందరూ బాగుంటారు తప్ప స్నేహం కానీ అనుబంధం కానీ పెద్దగా ఎవరితో ఎక్కువ ఉండదు కదా మనం. ఎందుకు? కానీ అలా అనుబంధం ఉన్న 2 హీరోలు
ఒకటి చిరంజీవి గారు, 2 అల్లు అర్జున్ గారు. ఆ ఇద్దరి నెంబర్లే నా ఫోన్లో ఉన్నాయి. మిగతా వాళ్ళని అడిగితే ఇస్తారు కానీ అలా ఆ సమయం సందర్భం రాలేదు. అవసరం రాలేదు. చిరంజీవి గారి నెంబర్ మాత్రం ఉంది, అల్లు అర్జున్ గారి నెంబర్ ఉంది. చిరంజీవి గారు నాకు మెసేజ్ పెడతారు, నేను చిరంజీవి గారికి మెసేజ్ పెడతా. అల్లు అర్జున్ గారికి నేను ఫోన్ చేస్తా, అల్లు అర్జున్ గారు నాకు ఫోన్ చేస్తారు. ఈ ఇద్దరితోనే నాకు కుదిరింది, అలా యాక్సెస్ అంటాం కదా, అట్లా కుదిరింది. ఇప్పుడు నేను అడగని వాళ్ళల్లో మీకు ఒక సంగీత దర్శకుడి పేరు చెప్పి ఇతను కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరి పేరు చెప్తారు? అనూప్. చాలా చాలా ప్రతిభావంతుడు, మంచి వ్యక్తి. తను రాసిన తను కూర్చిన స్వరాలకు నేను సాహిత్యం రాశాను. నా సాహిత్యానికి కూడా సంగీత బాణీలు సమకూర్చే సమర్థుడు. సూపర్. పవన్ కళ్యాణ్ గారు నాకు ఎలాంటిదంటే ప్రాణవాయువు లాంటి. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారితో నాకు అనుబంధం ఉంది, చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఒకసారి తనతో అంటే తను తలుచుకుంటే కానీ తన గురించి ఊహించినా కూడా నాకు ఒక ప్రాణవాయులాగా, నా ఉక్కిరి బిక్కిరి అవుతున్న నాకు ఒక ప్రాణవాయువు అందినట్టుగా ఉంటుంది. ఎందుకంటే నాకు సినిమాల్లో అద్భుత నటుడు, ఆయనకు ఎన్నో మంచి పాటలు రాశాను, చాలా మంచి పాటలు రాశాను. నేను ఒకసారి రాశాను, అన్ని పనుల్లోనూ శ్రామికుడల్లే, పగలు రేయి కార్మికుడల్లే, సముద్రంలో నావికుడల్లే ముందుకు పోతుంటే, జనం మెచ్చే నాయకుడవుతావు, జగం మెచ్చే ఉత్తముడవుతావు, ఈ భూమి మీద అస్సలు శిస్తలు మానవుడవుతావు, జనం మెచ్చే నాయకుడవుతావు అని ఎప్పుడో రాశాను నేను. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడో రాశాను. ఇంతే అంటూ ఎప్పుడో ఊహించాను. కవి వాక్కు వృధా పోదు. కవి వాక్కు వృధా పోదు. వాక్ శుద్ధి ఉంటే వాక్ సిద్ధి అవుతుందంట. అంటే మనం పరిపూర్ణమైన హృదయంతో, మంచి మనసుతో, చాలా నిశ్చలమైన మనసుతో, మనం నిర్మలమైన హృదయంతో ఆలోచించి రాస్తామే, ఆ వాక్కు, ఆ మాట వృధా పోదు. దాన్నే వాక్ శుద్ధి అంటారు. ఆ వాక్ శుద్ధితో రాసింది వాక్ సిద్ధిస్తుంది. నేను జనం మెచ్చే నాయకుడు అవుతాను ఎప్పుడో రాశాను. అది ఆషామాషిగా ఊరికే రాసింది కాదు, అది నిజమైంది. నాకు పవన్ కళ్యాణ్ గారు ప్రాణవాయువుతో ఎందుకు అంటానంటే, ప్రాణవాయువు ఎంత మనకు అవసరం. ఆహారం లేకపోయినా బ్రతకగలం కానీ ప్రాణవాయువుతో బ్రతకలేం. ఎలా అంటే అంత స్ఫూర్తి. ఎలా అంటే ఒక వ్యక్తి మొదటిసారి పోటీ చేసి 2 సీట్లలో ఓడిపోయినా కూడా ఎంత ప్రతికూలమైన వాతావరణంలో నిలబడి తను ఎంతోమందిని నిలబెట్టి ఈరోజు నెగ్గి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారంటే అంతకంటే స్ఫూర్తి మనం ఎక్కడి నుండి తీసుకోగలం? చాలదా? మన కళ్ళెదురుగా ఆయన ఉన్నారు. అది ప్రాణవాయువుతో సమానం. నిజంగా. జనార్దన్ మహర్షి గారు, ఆయన గురించి ఒక మాట ఏమని చెప్పగలరు? మహర్షి గారు నాకు ఫోన్ చేశారు. చేసి ఏమన్నారంటే, పుష్ప 2 గురించి మాట్లాడుతూ నేను ఏం చెప్పాలో తెలియట్లేదు, మీరందరూ కలిసి ఇట్లా ఒక హీరోని ఒక శిఖరం మీద నిలబెట్టారు, అందులో నువ్వు ఒక భాగం అవడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పడంతో నిజంగా కొత్త శక్తి వచ్చింది. అంటే మనం రాస్తాం, మనం చేస్తాం, మనం సాధిస్తాం, మనం ఇంకేదో చేస్తాం, కానీ మనం రాసిన దాన్ని, మనం చేసిన దాన్ని, మనం సాధించిన దాన్ని మనకు చూపే మంచి మనసు కూడా కావాలి. స్ఫటికం లాంటి హృదయం జనార్దన్ మహర్షి గారు. నాకు ఎక్కడ చూసినా మిమ్మల్ని నాకు చంద్రబోసు అన్న, భయ్య, అమ్మయ్య అనుకుంటా నేను, నాకు వ్యక్తిగతంగా అంటే నా స్ఫురణకు వచ్చేది నాకు. కానీ ఒక దగ్గర మాత్రం సాహిత్యపు చిచ్చరపిడుగు అని వస్తుంది. ఆయన ఎవరో మీకు తెలుసు. సాహిత్యపు చిచ్చరపిడుగు అని చెప్పేసి నాకు ఒక బిరుదు ఇచ్చి, నాకు ఒక విశేషణాన్ని నా పేరుకు ముందు జత చేసి, నాలో కొత్త శక్తిని ప్రవేశింపచేసిన సినిమా రంగంలోని అన్నయ్య వైవిస్ చౌదరి. బాలకృష్ణ గారు అనగానే, అనుమానం మాని చెయ్యి, నీ మనసే పెట్టి చెయ్యి, నీదేరా పై చెయ్యి. అన్స్టాపబుల్. వెంకటేష్ గారు, డోంట్ మిస్ సోదర. సూపర్. వెంకటేష్ గారిని ఎవరు మిస్ చేసుకోకూడదు. బాగుంది. మహేష్ బాబు గారు, నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు, నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు. అదే మహేష్ బాబు గారు. మహేష్ బాబు నిజంగా అంటే చాలా మంది దగ్గర అది రింగ్ టోన్గా ఉండేది ఒక టైంలో. ఆ పాటని వాడు స్పెషల్ అని ఫీల్ అయ్యేవాడు ఎప్పుడు. మహేష్ బాబు గారు కూడా అంతే.